जय सेवा सिंदर मुंदर कंडर दिन पढ़ना तो जास्त येत अमर रहे मर्सकुला राम जी गोड, अमर रहे अमर रहे, अमर रहे मर्सकुला राम जी गोड, अमर रहे अमर रहे। और कितने पेड़ा बोले तल चुटूर मन हेलो हेलो वार्ड मेंबर साहब దగ్గర చెప్పండి ఇది ఆటుపోని ఏం చేస్తున్నావు రామ్జీ గోండ్ ఆశయాలను సాధిద్దాం बोलो बोलो बोलते बोलते चला अमर रहे मर्सकुला राम जी गोंड, अमर रहे अमर रहे, अमर रहे मर्सकुला राम जी गोंड, अमर रहे अमर रहे। करता था जी बात कर बाना अंतर कर बात
ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, భారతదేశంలోనే బ్రిటిష్ దొరలకు వ్యతిరేకంగా ఆదివాసీ హక్కుల కోసం పోరాడి అమరుడైనటువంటి ఆదివాసీ మొట్టమొదటి అమరవీరుడు మర్సుకొల రామ్జీ గోండ్ 164వ వర్ధంతి సభ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఆనవాయితీగా గతంలో మనం ఎప్పుడైతే ప్రారంభించినప్పుడు వర్ధంతి సభను ఎప్పుడైతే మనం ప్రారంభించినప్పుడు ఆనవాయితీగా వస్తుండేనో మనకి ఎల్లప్పుడు సుపరిచితులు, మనకి దగ్గర వాళ్ళు, పోయినసారి కూడా ఇలాగే మనం వర్ధమానికి చేసినటువంటి మా బావ ఉద్యమకారుడు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి, మనకి రాష్ట్ర అధ్యక్షులు, ఈ కార్యక్రమాల్లో ప్రతి రామచంద్ర వర్ధంతిగా ఏర్పడడానికి కృషి చేసి ఇప్పుడు ధైర్యంగా మేము ఉన్నామంటూ నాకు సహకరిస్తున్నటువంటి మంగం విశ్వంరావు గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో కూర్చున్నటువంటి సోదరి రాధాబాయి గారికి, నా సహచరి మర్సుకొల సరస్వతి గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ సహకరించేటటువంటి వర్ధంతి సభ ఈ గ్రామం ఏర్పడినప్పటి నుంచి రామ్జీ గోండ్ అని నామకరణం చేసి ఇక్కడ నివాసం ఉండే విధంగా అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి కోరుతున్నాను. చరిత్ర మీ అందరికీ తెలుసు. పిఓ గారిని కూడా కలవడం జరిగింది. పిఓ గారి ఆధ్వర్యంలో అధికారికంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఏపీఓ గారిని ఈ వర్ధంతిని జరుపుకుంటున్నామంటే వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన కష్టాలు, మన కోసం ఏం చేశారనేది మనం ఆలోచిస్తే మనము ఇప్పుడు వాళ్ళ కింద మనం కొత్తలు కూడా కాదు. కాబట్టి రామ్జీ గోండ్ వర్ధంతి సందర్భంగా నేను గౌరవ ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబుద్ధు గారికి ఉగాది పునరుద్ధరణ దాని సందర్భంగా నేను శుభాకాంక్షలు ఇస్తాను. ఆయనే ఎంపీ క్యాండిడేట్ ఆతరం సుగుణ బాయిగిరే స్వాగతం వేస్తారు, జయసేవ వేస్తారు. అన్న మారు డిఎంహెచ్ పీవీడీజీ ఏపీఓ మనోహర్ సాబుగిరే జయసేవ. అనే మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఆతరం బుజారావు సాబుగిరే జయసేవ వేస్తారు. अमर है रामजी गोंड, अमर है रामजी गोंड, अमर है
రామ్జీ గోండ్ ఆశయాలను సాధిస్తాం. రామ్జీ గోండ్ ఆశయాలను రామరామిని ಅವರು ಮಕ್ಕಳ ರಾಮಜೀಗೊಂಡ విగ్రహం తప్పకుండా తీయాలా. అలానే నేను ఓన వారసత్వంగా నేను భాషను మాట్లాడు ఓన్ ఏతు తీసాను మాట్లాడు కాబట్టి నేను తొలే గోండి భాష మా కృష్ణ పేరు మంతా జంగు బలం మంతా గండారి మంతా పేరు మాసి మాకు సపరేట్ ధర్మకోడ్ పర్లేదు. నేను ధర్మకోడ్ रामजी गौड़ नाके नेड़वेरी खावा मतिले ಒಂದರ್ಗ ಕೂಸಿನ ಬತ್ತಿ ಅದು ವಿಧంగా కరికేసి కేంచి నానా బతాలో చరిత్ర మా ఊరు పాండిపు దేవానికి సందరికి ఆశించుకుంటాం. అదే మా ఊరు కొంచెం దీని వరవే కాబట్టి రామ్జీ గౌడ్ గురించి ఎక్కువ ఠావమతిలే కాబట్టి దాని గురించి కరెమాలేగి చూసి పాండిపు తంగమర్కం పెట్టి చరిత్ర గతాలో సందరికి కరెమానర్ విహానంగా పట్టుదలతోటి 1000 ఊడల పరిలో అమరుడైనటువంటి మన రామ్జీ గౌడ్ ఆశయాలను సాధించడానికి రామ్జీ గౌడ్ నగర్ ఒకటే కాదు, సాధించడానికి ఇంకా చాలా ఉంది. దానికి అందరూ తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. గత సంవత్సరం మనం ఇక్కడ ఇదే విగ్రహం పెట్టాలని మన ఆలోచన అంటే అందరి ఆలోచన, వేదిక పైన ఉన్న అందరి ఆలోచన. 1857లో ఈ దేశంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. దాన్ని ఇప్పటిదాకా మనం ఏమనుకుంటున్నామంటే మొదటి స్వాతంత్ర ఉద్యమము అనుకుంటున్నాం. ఈ దేశంలో బ్రిటిష్ పైన మొట్టమొదటి స్వాతంత్ర ఉద్యమం చేసిన తిరుగుబాటు అది సిపాయిల తిరుగుబాటు. అది 1857లో జరిగితే మొట్టమొదటి మరి ఆ యుద్ధం ప్రారంభించిన వ్యక్తిని ఎవరంటారు అనంటే, అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ రామ్జీ గౌడ్ వర్ధంతి 164వ వర్ధంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రామ్జీ గౌడ్ వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లాగే మా వదినే ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ వదినకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మన ఏపీఓ మా అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు మా అన్న భుజంగరావు అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మన మంగం సభాధ్యక్షులు తిరుపతి గారు, మరి వేదికకు ముఖ్య తిరిగి వచ్చినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు వెనుమన్ బుజ్జు గారు, అదేవిధంగా మరియు పార్లమెంటు కంటెస్టెంట్ అభ్యర్థిగా వచ్చినటువంటి సుజనక్క గారు, అదేవిధంగా మానవ హక్కుల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అతను భుజంగరావు గారు, మరియు వేదికపైనటువంటి పెద్దలందరూ, గ్రామ ప్రజలు, పటేళ్లు, సన్మేడీలు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇంతకుముందు పెద్దలు గౌరవ సభ్యులందరూ కూడా శ్రీ రామ్జీ గౌడ్ గారి వర్ధంతి, అతని గొప్పతనం, అతను చేసినటువంటి త్యాగం గురించి మన విశ్వనాథ్ గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, మేము ఉపాధ్యాయులు కాబట్టి ఉపాధ్యాయులు అని చెప్పాలి. తన తెలుగులు కొంత డిఫరెంట్గా కోవడం జరిగింది, సముచితమే. ఏది ఏమైనా ఇప్పుడు అన్నగారు కూడా మాట్లాడుతూ 75 సంవత్సరాల నుంచి మనం వివక్షకు గురి అవుతూనే ఉన్నాం. ఇంకెన్ని రోజులు కూడా అవుదాం. మన లోపల చైతన్యం వచ్చేటప్పుడు ఒక్కసారి మనమే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇంకెన్ని రోజులు, ఇంకొకరి మీద ఏడవడం ఎన్ని రోజులు. కాబట్టి మనం ఏడుచుడు బంద్ చేసి పోరాడే స్థాయికి, ఆ రోజుల్లో రామ్జీ గౌడే పోరాడాడు,
రాజులుగా ఉన్న మనము ఈరోజు ఏ స్థాయిలో ఉన్నామో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి వారి బాటలో నడవాల్సిన అవసరం ఉంది. ఈ నడవాలంటే చదువే ముఖ్యం. అది ఏ సందర్భంలోనైనా సెలవులు ముందిస్తారా వెనకిస్తారా ఏమవుతుందా అని కాకుండా గౌరవనీయులు మన ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెర్మ బొజ్జు గారికి, సభాధ్యక్షత వహిస్తున్న మర్సుకొల్ల తిరుపతి గారికి, ఇతర పెద్దలకి, పార్లమెంట్ అభ్యర్థి సుగుణక్క గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్తమాంజలి తెలియజేస్తున్నాను. ఉత్తర భారతదేశంలో యూనివర్సిటీ ఆదివాసీ యూనివర్సిటీ స్కాలర్స్ ఒక ప్రముఖమైన ఒక నినాదం ఇస్తూ ఉంటారు. అది సౌత్ ఇండియాకు చాలా తక్కువ తెలుసు. मनुवादी का छाती पर बिरसा फूले अंबेडकर, मनुवादी का छाती पर बिरसा फूले अंबेडकर అనే ఒక అద్భుతమైన ఒక స్లోగన్ ఇస్తుండేవాళ్ళు. ఎందుకోసము అంటే మన దేశ మనువాద భావజాలంలో అట్టడుగు సందర్భంగా ఈ వేదికను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు మర్సుకొల్ల తిరుపతి గారు, అదే రకంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఖానాపూర్ శాసనసభ్యులు వెర్మ బొజ్జు గారికి, అదే రకంగా ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యురాల్లో సభ్యురాలు కాలేదు ఆశిస్తున్నటువంటి ఆత్రం సుగుణక్క గారికి, అదే రకంగా డాక్టర్ మనోహర్ సార్ గారికి, అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నటువంటి అన్న రమేష్ అన్న ఎస్ఐ గారికి, అదే రకంగా అక్కలు రాధక్క, సరస్వతక్క, ఉన్నటువంటి మంగం విశ్వం గారు, రమేష్ అన్న గారు, మిత్రులందరికీ కూడా, విజయన్న గారు, గ్రామ పటేల్ అయినటువంటి మిత్రులు అందరికీ కూడా రామ్జీ గౌడ్ వర్ధంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా రామ్జీ గౌడ్ నగర్ లో నేనైతే ఈ రామ్జీ గౌడ్ నగర్ ఏర్పడ్డ నుంచి కూడా ఇక్కడ సభ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మర్సుకొల్ల తిరుపతి అన్న ఆధ్వర్యంలో చాలా సంతోషం అన్న, మీకు ధన్యవాదాలు. మొత్తపాల్ 164వ వర్ధంతి సభకు సభ అధ్యక్షులు మర్సుకొల్ల తిరుపతి అన్న గారు, అదేవిధంగా ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జు పటేల్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఏపీఓగా బాధ్యతలు స్వీకరించిన మొన్న కొత్తగా స్వీకరించిన మన డాక్టర్ మనోహర్ సార్ గారికి కంగ్రాచులేషన్ సార్. ఇంకోటి, మీరు ఫస్ట్ డాక్టర్ సార్, దాని తర్వాతనే ఏపీఓ, మీకు 2 వృత్తులు ఉన్నాయి సార్. పీవీటీసీలకు అంటే చాలా వెనుకబడినటువంటి తెగ సార్, అందుకని మీ వృత్తిని కూడా తప్పకుండా అక్కడ వాళ్ళ దగ్గర మీరు ఉపయోగిస్తారనేసి నేను కోరుకుంటున్నాను. మీకైతే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఆ పీవీటీజీకి చెందినటువంటి కులం అండ్ తోటి తెగలకు చెందినటువంటి చాలా కూడా అనారోగ్యానికి చాలా బాగా బాధలు పడుతుంటారు. కాబట్టి అందరూ కూడా మీరు తప్పకుండా హెల్ప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చేస్తారనేటువంటి ఆశ కూడా మేము ఆశపడుతున్నాం సార్. అదేవిధంగా ఎస్ఐ నిన్న గారికి, మానవ హక్కుల వేదిక భుజంగరావు గారికి, తమ్ముడు రమేష్ తమ్ముడు గారికి, విశ్వంరావు గారికి, సీతారాం గారికి, అజయ్ అన్నకి, వేదికపై ఉన్నటువంటి మన సోదరి మనలు వదినే అక్క మన మర్సుకొల్ల సరస్వతి రాధాబాయి, మిగతా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరి మనలకు, అక్కలకు, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా ఈరోజు ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా రామ్జీ గౌడ్ వర్ధంతికి వచ్చిన వీరందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రమేష్ తమ్ముడు చెప్పినట్టుగా 1850లో జరిగినటువంటి సంఘటన ఏదైతే కుమ్రం భీం పోరాటం ఉందో, గతంలో జరిగినటువంటి పోరాటాల్లో పేదలు చేసినటువంటి పోరాటాలు అవి, కాబట్టి అవి బయటకు రాలేదు.
అదే కొంత ఉన్నత వర్గాలు చేసినటువంటి పోరాటాలేమో బయటకు రావడం జరిగింది. అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా అదే పరిస్థితి ఉంది. రావణాసురుడు తగాదాలు కూడా జరిగాయి. కానీ రాముడి చరిత్ర బయటకు వచ్చింది, రావణాసురుడి చరిత్ర బయటకు రాలేదు. రావణాసురుడి చరిత్రకు చాలా గొప్పగా ఉంది, కానీ బయటకు రానటువంటి పరిస్థితి అన్నమాట. అంటే చాలా రకాలైనటువంటి చరిత్రలు. భగత్ సింగ్ కూడా ఈ దేశం కొరకు పోరాటం చేశాడు, ఉరికంబాన్ని ఎక్కాడు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఇలా పోరాట చరిత్రలన్నీ కూడా బయటకు రానటువంటివి. కానీ ఆనాటి రామ్జీ గోండ్ చరిత్ర నుంచి మొదలుకుంటే దాని తర్వాత కుమ్రం భీం, రామ్జీ గోండ్, బిర్సా ముండా, కుమ్రం భీం, దాని తర్వాత జల్ జంగల్ జమీన్, భూమి భుక్తి విముక్తి కొరకు ఇంద్రవెల్లి పోరాటం. ఒక్కొక్క పోరాటానికి 40 సంవత్సరాల తేడాలు. ఆ తేడాల తర్వాత మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి పోరాటాలను గుర్తించే మరి చట్టాలు తీసుకురావడం జరిగింది, రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది. దాని తర్వాతనే ఈ పోరాటాల తర్వాత మరి డాక్టర్ అంబేద్కర్ గారు కూడా నిజంగానే వెనుకబడినటువంటి తెగలు ఏవైతే ఉన్నాయో, వెనుకబడినటువంటి తెగలకి రిజర్వేషన్ కావాలి, వాళ్ళు కూడా మిగతా తెగలతోటి అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేసి మరి అందరితో కలిసి ఉండాలి, అందరు కూడా ఈక్వల్ గా ఉండాలి, భారతదేశంలో అందరు కూడా సమానంగా ఉండాలి అంటే మరి మిగతా వర్గాలతో చదువుకు ఇప్పుడు ఇటు దూరం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా మరి ఎడ్యుకేషన్ కి దూరమే, ఆర్థికంగా దూరమే, అన్ని రంగాల్లో కూడా వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి మిగతా తెగలతోటి, మిగతా కమ్యూనిటీ తోటి సమానత్వంగా ఉండాలంటే తప్పకుండా వాళ్ళకు రిజర్వేషన్ కావాలి, తప్పకుండా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి హక్కులు కావాలనేటువంటిది అప్పుడు మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చేయడం జరిగింది. దాన్ని కాపాడుకుంటూనే మరి ఇప్పుడు ఈ రోజుల్లో మనము మరి వాటిని అన్నింటినీ కాపాడుకుంటూ ముందుకెళ్లవలసిన అవసరం ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా సమానంగా ఈక్వల్ గా అందరూ బతకాలి. ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు అన్ని రంగాల్లో కూడా కుల మత భేదాలు లేకుండా అందరూ సమానంగా బతకాలి అంటే తప్పకుండా అభివృద్ధి జరగవలసిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా మరి కొన్ని ప్రభుత్వాలేమో పట్టించుకోకపోవడం, కొన్ని ప్రభుత్వాలు పట్టించుకొని పనిచేయడం అనేది జరిగింది. కాబట్టి మరి ఇంతనైనా ఈ విధంగా మనం జీవిస్తున్నాం. గతంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గుర్తించి చట్టాలను ఇచ్చింది, అన్ని రిజర్వేషన్లు కల్పించింది. అంబేద్కర్ గారు మరి మొన్ననే మన జగ్జీవన్ రామ్ మనం మొన్న చెప్పుకున్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఒక ప్రతిపక్ష పార్టీలో ఉంటే కొట్లాడతారు, కానీ పక్షంలో ఉండి కూడా అందరికి బడుగులకు బలహీన వర్గాలకు అందరికి కూడా సమానత్వం కావాలి, అభివృద్ధి కావాలని కొట్లాడినటువంటి వ్యక్తులు అన్నమాట. అట్లా మరి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గుర్తించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగ ముసాయిదాలో ఒక ప్రెసిడెంట్ గా ఉండి మరి అక్కడ తను చెప్పడం ఈ విధంగా దేశంలో ఈక్వల్ గా జరగాలి అంటే ఈక్వల్ గా ఉండాలి, సమానత్వంగా ఉండాలి, అభివృద్ధి జరగాలి, పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా సమానత్వంగా ఉండాలంటే ప్రత్యేక రిజర్వేషన్ కావాలనేసి అప్పుడే కల్పించడం అనేది జరిగింది. మరి అప్పుడు ఈ పోరాటాలను గుర్తించి చాలా రకాలైన చట్టాలను తీసుకొస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆ చట్టాలను కూలదోయడం అనేది కూడా జరిగింది. కానీ ఇప్పుడే విషయంలో తమ్ముడు చెప్పినట్టుగా ఇక్కడ సార్ కూడా డాక్టర్ మనోహర్ సార్ కూడా చెప్పారన్నమాట, మీరు చట్టసభలకు వెళ్తే మరి కొట్లాడి ఈ చట్టసభలకు వెళ్ళి కొట్లాడి మీరు మా హక్కులను కాపాడాలనేసి చెప్పారు. నిజంగానే తప్పకుండా, ఎందుకంటే భాషాధిపతిపదికంగా అంటే జనాభా ప్రాతిపదికంగా రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికంగా తప్పకుండా వాళ్ళ రిజర్వేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి కాపాడాలి, వాళ్ళ అభివృద్ధి ఏదైతే ఉందో వాళ్ళని తప్పకుండా చెయ్యాలి అనేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. అంత జనగణన కూడా చేసి ఏ కులము ఎంతమంది ఎంత జనాభా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ అభివృద్ధి ఏంటిది, వాళ్ళు మరి ఎంత అభివృద్ధి చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో రాహుల్ గాంధీ గారు ఉన్నారన్నమాట. తప్పకుండా మన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు, దొరలు లేకపోతే ఇక్కడ లేరు. కాబట్టి మామూలుగా సామాన్యులుగా జీవించే మధ్య తరగతి నుంచి మొదలుకుంటే ఇటు వ్యవసాయం, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగాలలో ఉన్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కొరకు, ఈ ప్రాంత ప్రజలందరినీ కలుపుకొని పోతూ ఇక్కడ ఉన్నటువంటి చట్టాలను కాపాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కొరకు, ఇక్కడ సబ్బండ వర్గాల ప్రజల అభివృద్ధి కొరకు తప్పకుండా పాటుపడడానికి
మాట్లాడడానికి నేను గలమెత్తడానికి నన్ను మిమ్మల్ని పంపించండి. అక్కడి నుంచి నేను తప్పకుండా కొట్లాడి నిధులు, నియామకాలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా పాటుపడతాననేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ఆశయం ఒక్కటే, ఈ ప్రాంత అభివృద్ధిగా జరగాలి, ఈ ప్రాంత వాసుల అభివృద్ధి జరగాలి. ఎప్పటి నుంచో మనం అందరం కూడా కలిసికట్టుగా ఒక అన్నదమ్ముల వల్లే, అక్క చెల్లెల వల్లే అందరం ఒక సోదర భావంతో ఈ ప్రాంతంలో మెలుగుతున్నాం. ఈ ప్రాంతం కొరకు ఇక్కడ అదే మొన్న మన ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారు కూడా ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్, ఆమె కూడా ఒక ఆదివాసీ దిగ్గ, తను కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు. మేమందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక గొప్ప ఆశయంతో, ఒక లక్ష్యంతో ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మన చట్టాలను, మన రిజర్వేషన్లను అందరి ఇక్కడ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కులానికి ఒక రిజర్వేషన్ ఉంది. వాళ్ళ యొక్క రిజర్వేషన్లను కాపాడుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా పాటుపడతామనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. లేదా విగ్రహాలను ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ హనుమాన్ మందిర్ నిర్మాణం అట్లనే పెండింగ్ ఉంది. ఒకసారి చేతులు లేకుండా హనుమాన్ మందిర్ నిర్మాణం అట్లనే పెండింగ్ ఉంది. దానిపైన ఒకటి దృష్టి పెడతారని చెప్పేసి కోరుతున్నాను. మర్స్కో సరస్వతి, దాదాబాయి, మీరాబాయి, అన్నపూర్ణ అందరూ రాండి బాయిలు మీరు జరగండి.